తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్లు హీరోలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత హేమాకి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలి, మనం కొంచెం మర్చిపోయాం, ఆమె మధ్యలో దూరంగా ఉంది, పిలిస్తే కూతంత దూరంలో వెళ్ళటానికి రెడీగా ఉన్నారా? చాలా సినిమాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అనితా చౌదరి గారు మంచి మంచి మూవీస్ చేస్తున్నారు, మీరు లేదు అంటున్నారు. స్కోప్ లేదు, నీకు అర్థం కావట్లే. అనితా చౌదరి ఈ మధ్య కాలంలో తల్లి ఉంటది, అక్క ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు తల్లిలు అక్కలు హేమ వేరే వాళ్ళు అవసరం లేదు, కొత్త కొత్త వాళ్ళు బొళ్ళు మంది వస్తున్నారు. ఓకే, సో వాళ్ళ మదర్లు ఇచ్చేస్తున్నారు. 10లో 2 చేసినా కానీ హ్యాపీనెస్. నాకు అది ప్రాబ్లం కాదు, నాకు ప్రాపర్ క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు నేను ఒక డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయాను కదా, ఒక ఏమంటారు కోవేసళ్ళ అన్నారు, కోవేసళ్ళ గారి కంటే ముందు శ్రీలక్ష్మి గారు మనకి కదా, శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి తర్వాత కోవేశ్వర్ల మనకి, కోవేశ్వర్ల తర్వాత హేమ తర్వాత ఇంకెవరు లేరు. సో అలాంటి క్యారెక్టర్స్ అప్పుడు అలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు అలాంటి సినిమాలు లేవు. మనమే అడ్జస్ట్ అవ్వాలి. డైలాగులు లేని వేషాలు నేను వేయలేను, మరీ డైలాగులు లేకుండా మరి అలాగే ఉంటున్నాయి. చాలా మంది నాకు ఆర్టిస్ట్లే వెళ్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నుంచోడానికి, నేను అలా చేయలేను. నాకు ప్రాపర్ గా మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రాపర్గా చేస్తే నేను చేస్తాను, నేను చేయనని అనట్లే, చేస్తాను. అది కూడా ఈ మధ్యకాలంలో ఎందుకు చేస్తాను అంటున్నానంటే, మొన్న ఇష్యూ వచ్చినప్పుడు అందరూ నాకు చేతులు పట్టుకొని నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి, మేము అందరం నీతో ఉన్నాము, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఫైట్ చేయి, నీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి కొన్ని, అంటే నేను ఒక 1 year కదా ఆ ఇష్యూ జరిగి, ఈ 1 yearలో నేను చాలా ట్రావెల్ చేశాను, పల్లి టూర్లు అట్లా అన్ని చోట్లకి వెళ్ళాను కదా. అన్ని చోట్ల దగ్గర జనాలు అక్క అని అదని ఇది కానీ, మొన్న కూడా గుడికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి గుడికి, వైకుంఠ ఏకాదశికి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ కూడా అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోవట్లేదు. హేమ అనేసి నన్ను పట్టుకోవడం, నాతో మాట్లాడడం, నాతో ఫోటోలు దిగడం, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఆ గుళ్ళో మనల్ని జరపడానికి వచ్చాను ఆ రోజు. మీరు మాదిరి దువ్వాడు సీని గారు ఆ లైన్లో చాలా మంది ఉన్నారు, ఇంకో వేరే ఎమ్మెల్సీ గారు, వాళ్ళందరూ, నేను వేరే వాళ్ళతో వెళ్ళాను, అందరు లైన్లో ఉన్నారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, అందరితో మాట్లాడుతున్నాను. కానీ ఆ లైన్లో కూడా ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళు కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ, లేకపోతే మనకి వాలంటీర్స్ ఉంటారు చూడు, వాళ్ళు కానీ అందరూ అమ్మా నువ్వా ఎలా ఉన్నావు అమ్మా బాగున్నావు అమ్మా అని పలకరించేసి మెల్లిగా రామ్మా అని చెప్పేసి, అంటే దేవుడిని చూడడానికి లాగుతూ ఉంటారు కదా, సో మెల్లిమెల్లిగా లాక్కి రావడం. ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చేసి బుగ్గలు గిల్లేసి బంగారం నువ్వు బాగుండాలని ఇలా అనేసి, పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, పూజనీయులు చాలా మంది అనమాట, నువ్వు యాక్ట్ చేయాలి, నువ్వు ఎందుకు యాక్ట్ చేయట్లేదు, నువ్వంటే మాకు ఇష్టం, మాకు ప్రాణం, అది ఇది అని ఇన్ని వేల మంది నన్ను బ్లెస్ చేస్తేనే నేను ఇప్పుడు క్లీన్ చిట్తో బయటపడ్డా. కానీ ఎన్ని వేల మంది చేసినా ఒక 10 మంది ఉంటారు మన వాళ్ళు, కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి కదా, అందరూ మీకు మంచి వెల్ విషెస్ ఫ్రెండ్సే కాబట్టి ఒక సాయంత్రం పూట కూర్చొని వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, నేను మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నాను చెప్పండి మర్చిపో అంటే కూడా మంచి క్యారెక్టర్ పిలవండి అని హీరోస్కి పెట్టచ్చు, డైరెక్టర్స్కి పెట్టచ్చు. అది చిన్నతనంగా ఫీల్ అవుతారా, లేకపోతే నిజంగా 100% పెట్టవచ్చు, పెట్టకూడదని ఏం లేదు. నా జీవితంలో ఇంతవరకు ఆల్బమ్ పట్టుకుని ఆఫీస్లో తిరగలేదు నేను. రావడం వేషాలు వచ్చినాయి, లక్కీగా డాన్స్ క్లాస్ నుంచి అట్లా ఆర్టిస్ట్ అయిపోయాను. నా ప్రాబ్లం ఎవరాని కూడా నేను ఎప్పుడు ఎవరాని అనుకుంటే ఎట్లా కుదురుతుంది, ఆమె కూడా నేను అనుకోవట్లేదు నాన్న, ఆల్బమ్ పట్టుకోలేదు అంటే ఇప్పుడు సినిమా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేషాలకి మనం వెళ్ళినంత మాత్రాన వేషాలు రావు, మనం వెళ్ళనక్కర్లేదు కదా. కాదు నేను చేస్తానంటున్నా, చేయను. చెప్తా వినండి. ఇప్పుడు ఒకప్పుడు కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, మీరు చేసిన వాళ్ళు. అవును, అందుకే కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసిస్టెంట్లకు ఎవరు చేయట్లా. అవును, డైరెక్టర్లు అయిపోతున్నారు. అవును, అంటే టాలెంట్, మంచి కథ, హీరో దొరుకుతున్నాడు, సినిమా చేసేస్తున్నారు, టాలెంట్ చూపిస్తున్నారు. వాళ్ళందరికీ హేమ తెలియడం లేదు, తెలియడం లేదు, లేకపోతే మన సురేఖవాణి గారు, రజిత గారు, వీళ్ళందరూ తెలియడం లేదు వాళ్ళకి. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలంతే, మనం కూడా ఉన్నామని. నీ మాటకి నేను అడ్డు చెప్పట్లేదు, యు ఆర్ కరెక్ట్.
కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు నేను యాక్ట్ చేయాలనుకోలేదు. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చానో, ఈ 1 ఇయర్ ట్రావెల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో అది అంతా సినిమా మహత్యం. సినిమా వల్లే వచ్చింది నాకు. ఆ చామ్ కానీ, ఆ ఇది కానీ, ఇప్పుడు ఇంతమంది అభిమానిస్తున్నారు, ఇంతమంది గుళ్ళల్లో నా కోసం పూజ చేశారు, నేను బయటపడాలి అని, మా హేమక్క బాగుండాలని నన్ను బ్లెస్ చేసిన వాళ్ళు కానీ, ఇందాక చెప్పాను కదా బాగుండాలమ్మని దిష్టి తీసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుల్లో ఉన్న అమ్మాయి మీద రాలేదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హేమ మీద వచ్చింది. హేమ మీద వచ్చింది. ఓకే, హేమ మీద వచ్చింది. ఆ హేమ ఇప్పుడు వాళ్ళకి సొంతం అవ్వాలనుకుంటున్నాను, వాళ్ళ కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నా. ఇది వరకు నా కోసం యాక్ట్ చేయాలనుకున్నాను, రైట్? ఇప్పుడు నేను ఎప్పుడు ఎత్తుతాను, చేయను అని చెప్తా. మీరు చేస్తే ఎత్తే వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఎత్తారు? రీసెంట్ గా త్రివిక్రమ్ గారితో కూడా మాట్లాడాను. ఏమన్నారు? మొన్న నాగార్జున గారితో మాట్లాడాను. సో ఏమనలేదు. నేనున్నా ఏంటండి మీరు అస్తమానం నెలకొక నెంబర్ మార్చేస్తున్నారు, మీ నెంబర్ పట్టుకోవాలంటే ఎక్కడో పైనుంచి రికమెండేషన్ రావాల్సి వస్తుందని అన్నా. అంటే నీకు అసలు నెంబర్తో పనే ఉంది, నీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే ఇంటికి వచ్చేసే, ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు అంతా ఆఫీస్ అంతా ఇంట్లోనే పెట్టేశారంట. నాకు కూడా తెలియదు, నేను చాలా సంవత్సరాలు అయింది త్రివిక్రమ్ గారితో మాట్లాడి, అసలు మాట్లాడలా. ఎంతో కొంత నాకు ఒక గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పుకోవాలి అంటే ఆయన ఒక్కరే. సో ఆయనకి నేను ఏదన్నా చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు నాగార్జున గారితో మాట్లాడతా, నేను ఏదైనా ఒక ఇష్యూలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారితో మాట్లాడతా. సో నాకు ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూ వచ్చినప్పుడే ఇద్దరితోని మాట్లాడాను అనమాట. ఇంటికే రమ్మన్నారు. సో నీకు నెంబర్తో పని ఉంది, ఇంటికి రమ్మన్నారు. సో ఇప్పుడే కదా నేను యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనో నవంబర్లోనో డిసైడ్ అయ్యాను యాక్ట్ చేయాలి అని. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఇప్పుడు మధ్యలో మదర్కి ఇలా అయిపోయింది. మళ్ళీ వెళ్దాము, మాట్లాడదాము. నేను చెయ్యను, పొగరేం లేదు నాకు, చెయ్యనని కాదు, నేను వెళదాం అనేసరికి మదర్కి ఇలా అయ్యింది. సరే మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్త సంవత్సరం పండగ వెళ్ళిపోగానే అందరినీ వెళ్ళి కలిసేసి వస్తాను. కానీ మీరు ఒకప్పుడు యాక్ట్ చేసిన హీరోలందరూ ఓన్లీ తెలుగు లేకపోతే సౌత్లో స్టార్స్, ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయిపోయారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అవును, ఇప్పుడు హేమ గారు ప్రభాస్ కాల్ చేస్తే ప్రభాస్ లిఫ్ట్ చేసే స్థాయిలో. అంటే జనరల్ గా నా పెద్ద హీరోలతోనే నాకు టచ్ లో ఉన్నాను, కానీ చిన్న హీరోల నెంబర్స్ ఎవరి నా దగ్గర లేవు. కానీ నేను వెళ్ళాలి అనుకుంటే నాకు ఎన్టీఆర్ని ఒకరోజు బాబు నాకు చూడాలనిపించింది అని చెప్పి వాళ్ళ మేనేజర్ చేత కవర్ పెట్టాను. సరే అమ్మా ఎక్కడున్నావు అన్నారు. ఇట్లా ఇంట్లో ఉన్నాను బాబు అంటే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. సనత్ నగర్, ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంది కదా, నువ్వు వచ్చావు చూడు, ఆ ఇంటికి వచ్చారు ఎన్టీఆర్. అమ్మ చెప్పు ఎలా ఉన్నావు, ఏంటమ్మా, అది ఇది అని మాట్లాడారు. సో నాకు నా హీరోలకి నేను కౌరు పెడితే చాలు, నన్ను చూడడానికి నన్ను రమ్మంటారు, వాళ్ళన్నా వస్తారు. నాకు అసలు అలాంటి డోకలు ఏమీ లేవు. మొన్న కూడా రీసెంట్ గా రాఘవేంద్ర గారు ఫోన్ చేశారు, ఏంటి అమ్మాయి ఐస్ బాత్ అంట, అదంట, అసలు సాధించావు, నిలబడ్డావు, నీ అంత అమ్మాయిని నేను చూడలేదు, అసలు ఎక్కడ రాజోలు అంటే ఊరాదు, డిపమైన్ అని ఒక హార్మోన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఈ ఐస్ బాత్ లో డోపమైన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నా. నేను నాకు ప్రొనౌన్సియేషన్ ఏదైనా రాలేదనుకో నేను సిగ్గుపడను, ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తాను, హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు దాన్ని. సో నాకు ఇది రాకపోతే అది మాట్లాడేస్తాను. అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు, ఇంత ఎలా చేయగలుగుతున్నావు నువ్వు, చాలా ప్రౌడ్ మూమెంట్, నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్ చెప్పారు మొన్న మనకి క్రాష్ అయిపోయిందని. ప్రభాస్ గారు వాళ్ళ కజిన్ మాకు బాగా క్లోజ్ అన్నమాట. నేను ఎప్పుడైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వెళ్ళగలుగుతా. నాకు ఇండస్ట్రీ అబ్బా, నా అమ్మ నాన్న అక్క బావ చెల్లి శత్రువులు మిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు నాకు. సో నాకు ఇక్కడ ఇది నా అడ్డా, నేను ఎప్పుడు ఏది కావాలనుకున్నా జరుగుద్ది. సో తర్వాత వచ్చిన యంగ్ హీరోస్ ఎక్కువ బాబు బాబు అంటారు కదా మీ ఆర్టిస్టులు అందరూ? తర్వాత వచ్చిన వాళ్ళని కాదు, యాక్చువల్ గా నాగార్జున గారిని నేను బాబు అని పిలుస్తా, బాలయ్య బాబుని బాబు అని పిలుస్తా, మహేష్ బాబుని మహేష్ అని పిలుస్తాను, ఒక్కొక్కసారి బాబు అంటాను. కానీ ఎక్కువ మహేష్ మహి అనే పిలవడం అలవాటు.
అంటే జనరల్గా అలాగే పిలుస్తా. Hmm. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు, ఎక్కువ క్యారెక్టర్స్ చేశాను కదా, అందుకే అంటే ఎక్కువ రోజులు చేసేదాన్ని. ఓకే. అలాగే నాగశౌర్య, వీళ్ళనే నాగశౌర్యని శౌర్య అని ప్రభాస్? పిలుస్తాను, ప్రభాస్ని డార్లింగ్ అనే పిలుస్తాను. ఆయన ఎలాగా అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు, Okay. నేను ప్రభాస్ని డార్లింగ్ అని పిలుస్తాను. నాగార్జున గారిని వెంకటేష్ గారు అని పిలుస్తాను. బాబు అనేది తక్కువ, ఓన్లీ బాలయ్య బాబు, నాగార్జున గారిని బాబు అని పిలుస్తా, ఇద్దరిని పిలుస్తా బాబు అని. బాలయ్య బాబు ఈషా పుట్టినప్పుడు కాల్ చేసి బాబు ఇలా పాప పుట్టింది బాబు అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే ఆహా అవునా అది ఇది అన్నారు. తర్వాత 2 days తర్వాత కాల్ సడన్గా, బాబు చెప్పు బాబు అన్న. అంటే ఇప్పుడు గోకుల్ థియేటర్ దగ్గర అన్నావు కదా అప్పుడెప్పుడు ఇల్లు, నేను గోకుల్ థియేటర్ దగ్గర నేను ఇప్పుడు ఎటు రావాలన్నాడు ఆయన. టెన్షన్ వచ్చేసింది నాకు, ఆయనకి ఏదో అని అడ్రస్ చెప్పేసి వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి, బాలయ్య బాబు వస్తున్నారు మన ఇంటికి, తొందరగా ఎక్కడున్నారు వచ్చేయండి బాబు అర్జెంట్ కానీ, ఏ కూల్ డ్రింక్లు ఏవో తీసుకుని. నేను సడన్గా ఒక హీరో వస్తున్నారంటే ఏం చేయాలో తెలియదు కదా మనకి. అంటే అప్పుడు పాపం మా జాన్ గారు కొన్ని స్వీట్స్ అవి ఇవి తీసుకుని వస్తే పాపం ఈశాన్ ఎత్తుకుని ఉయ్యాల వేసి అసలు బ్లెస్ చేసి కొన్ని మంత్రాలు చదివేసి బ్లెస్ చేసి వెళ్ళారు. ఓకే. ప్రౌడ్ మూమెంట్. 25 years బ్యాక్ 24 అంటే ఈషా గారికి హీరోలు ఇంతే ఉంటారు, ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ. ఆయన రావడం దగ్గర ఆడిపోయి నేను అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కొంచెం ఇది ఉంది, నాగార్జున గారికి కొంచెం అని ఉంది. ఈయన అంటే అసలు అందరికీ భయమే కదా, నాకు కూడా టెన్షన్ గా ఉండేది. ఆయన ఎప్పుడు సంకెక్కించుకుంటారో తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు అనే ఒక భయం ఉంటుంది ఇండస్ట్రీలో అందరికీ. పాపం నన్ను ఎప్పుడు ఏమనలేదు కానీ ఒక టెన్షన్ ఉంటుంది బాలయ్య బాబు అంటే కదా. ఆయన అలా వచ్చారు. పరశురామ్ సినిమా చేస్తున్నాం అప్పుడు 92లోనో 93లోనో అనుకుంటాను, సోమాజిగూడలో. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎస్పి పరశురామ్ ఏదో సినిమా ఉంది ఆయనది, శ్రీదేవి, ఆయన పోలీస్ ఆఫీసర్ అయినా. ఆ సినిమాకి మా ఫ్లాట్ లోనే షూట్ చేస్తూ ఉన్నారు. అయితే పెన్సెట్ రవిరాజు గారికి డ్రెస్ మార్చుకోవాలి సార్, ఇక్కడ నుంచి ఏదో డబ్బింగ్కి వెళ్ళాలి, ఏదో సంథింగ్ ఏదో ఫ్లైట్కి వెళ్ళాలి ఏదో అడిగారంట. అయితే ఇక్కడ మన ఆర్టిస్ట్ ఉంది బాబు హేమ అని, వాళ్ళ ఇంట్లో మార్చుకుందరు కానీ అని అన్నారంట. వాళ్ళు సడన్ గా చిరంజీవి గారిని మా ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంకా అసలు అమ్మో కాలాడలేదు, ఇటు పరిగెత్తాను అటు పరిగెత్తాను, అయితే అవుతారు ఇది తాగుతారు. ఆయన ఆగండి నుంచో ఒక 2 నిమిషాలు నుంచో ఒక 2 నిమిషాలు ఓకే ఓకే అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారు మా ఇంటికి వచ్చారని అసలు అబ్బా అది మర్చిపోలేను అనమాట. అప్పుడు ఆయన డ్రెస్ మార్చుకుని మా ఇంట్లో కాఫీ తాగి కూల్ డ్రింక్ తెప్పించా, కూల్ డ్రింక్ తాగినన్నారు, మళ్ళీ నేనే కాఫీ పెట్టించా, కాఫీ తాగి వెళ్ళారు. అప్పటికి ఇంకా చిరంజీవి గారితో నేను సినిమాలు చేయలేదు, చిరంజీవి గారిని చూడాలనే ఒక కోరిక. షూట్ జరిగేటప్పుడు వెళ్ళి ఆ దూరం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన డైరెక్టర్ గారి పక్కన నుంచి చూసేదాన్ని, కానీ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఇలా అని పరిచయం చేసే అంత కాదు. అప్పటికే క్షణక్షణం అయింది అంతే, నాకు రిలీజ్ అయింది, 2-3 సినిమాలు చేస్తున్నాను. అంత పెద్దగా నన్ను తీసుకెళ్లి పరిచయం చేసే అంత ఆర్టిస్ట్ కూడా కాదు చిరంజీవి గారికి. అలాంటిది చిరంజీవి గారు మా ఇంటికి వచ్చేసారంటే అలా టెన్షన్ పడిపోయాను. కానీ ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ కదా చాలా అసలు. తర్వాత స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున గారు షూటింగ్ చేస్తున్నారు. మా ఇల్లు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఇంకొక ఇల్లు చెప్పాను కదా, ఆ ఇల్లు. మొత్తం మీకు 2 ఇళ్ళే, ఇది అదే. అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాను నేను. వెళ్ళి బాబు ఇక్కడే మా ఇల్లు, రండి బాబు కనీసం లంచ్ కన్నా రండి బాబు అది ఇది అని అన్నా. అంటే లంచ్కి రాను కానీ ఒక 10 నిమిషాలు వస్తాను, అది ఇవాళ రాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను, రేపు వస్తాను అని చెప్పారనమాట. లంచ్ టైంలోనే వస్తాను కానీ లంచ్ వద్దులే అది ఇది అని అన్నారు. సరే అని చెప్పేసి వస్తానన్నారు కదా. ఇల్లంతా సర్దేసి అసలు చంద్ర ఉండేవాడు. చంద్రని బాబు ఏం తింటారు ఏం తాగుతారు ఇవన్నీ అడిగి నేను లైన్గా ఆయనకి 4-5 రకాలు ఆయన చెప్పాడు, 4-5 టైమ్స్. చేపల పులుసు ఇష్టం అన్నారు, తర్వాత ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇలా ఏవో రసం, ఇట్లాంటివి అన్నీ చెప్పారనమాట. అన్నీ రెడీ చేసి టేబుల్ నిండా పెట్టేశాను. ఆయన కూర్చోగానే ఎందుకు నీ చేసావు, ఒకటే చేయమన్నాను కదా, అసలు లంచ్కి రానన్నాను కదా, అది ఇది అని చెప్పేసి. ఇంకప్పుడే అంతే బాబు పర్లేదు ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అని చెప్పేసి కొసరు కొట్టు వడ్డించాను ఇంట్లో. అదొక చాలా మెమరబుల్ డే అన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.